స్మార్ట్ రీడింగ్ చెప్తుంది మీకు స్మార్ట్ టెక్నిక్స్ సింపుల్ మెథడ్స్. వెల్కమ్ టు స్మార్ట్ రీడింగ్. ఓకే, సో ఇన్ ఏ సిట్టింగ్ అరేంజ్మెంట్ మోడల్ నెంబర్ 3, సర్క్యులర్ సీటింగ్. సర్క్యులర్ సీటింగ్, వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చునుట. వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చునుట. సో మోడల్ నెంబర్ 3లో ఫస్ట్ ప్రాబ్లం, మొట్టమొదటి ప్రాబ్లం, ఏబిసిడిఈఎఫ్ అను 6 మంది మిత్రులు వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చున్నారు. వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చున్నారు. అయితే వారు ఎలా కూర్చున్నారు? కేంద్రకం వైపు చూస్తున్నారట. కూర్చొని కేంద్రకం వైపు చూస్తున్నారు. ఏ మరియు సిల మధ్య ఈ కూర్చున్నారు. బి మరియు డి మధ్య ఎఫ్ కూర్చున్నాడు. అయితే ఏలకు వెంటనే కుడివైపు డి కూర్చున్నాడు. సో there are 6 friends sitting in a circular. They are facing with central, and A and C between E is sitting, and between B and D F is sitting, and A to the immediately right to D is sitting. This is our given problem. So the solution is so this is a circular. There are 6 friends. There are 6 friends. There are 6 friends. 1, 2, 3, 4, 5, 6. So A and C, between A and C, E is seated. B and D, F is seated, and A to the immediate right, D is sitting. D is sitting. A immediate to the right. Okay, right? So వృత్తాకారం బల్ల చుట్టూ కూర్చున్నారు. వారు కేంద్రకం వైపు చూస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నారు, కేంద్రకం వైపు చూస్తూ ఉన్నారు. ఏ అండ్ సిల మధ్య ఈ కూర్చున్నాడు. బి అండ్ డి మధ్య ఎఫ్ కూర్చున్నారు. ఏలకు వెంటనే కుడివైపునకు డి కూర్చున్నాడు. సో ఇలాగా మనం చూస్తున్నట్లయితే వీరందరూ కూడా కేంద్రకం వైపు చూస్తున్నారు. అంటే ఏకి వెంటనే కుడివైపున ఏ, డి ఈజ్ ఇమీడియట్లీ రైట్ టు ది ఏ, రైట్. సో ఫస్ట్ ఏ అనేది మనం ఇక్కడ అబ్జూమ్ చేసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది మనకి కుడి అవుతుంది. సో ఇమీడియట్ ఏలకు వెంటనే కుడివైపు డి కూర్చున్నాడు. The D is immediate right to the A. And now ఇంకోటి B and D మధ్యలో F కూర్చున్నాడు. A and C ల మధ్యలో E కూర్చున్నాడు. A and C ల మధ్యలో A అనేది మనకి ఇక్కడ చెప్తున్నాము. A and C ల మధ్యలో E కూర్చున్నాడు. దీన్ని ఇక్కడ C అనుకుంటే ఇక్కడ E అనుకుందాం. నెక్స్ట్ బి అండ్ డీల మధ్యలో ఎఫ్ కూర్చున్నాడు. ఒకవేళ ఇది మనం బి అనుకుంటే ఇది ఎఫ్ అనుకుందాం. రైట్, దిస్ ఈస్ సొల్యూషన్. ఏబిసిడిఈఎఫ్ అను 6 మంది మిత్రులు వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చున్నారు. వారు కేంద్రకం వైపు చూస్తున్నారు. వీరంతా కూడా కేంద్రకం వైపు చూస్తున్నారు. ఏ మరియు సిల మధ్య ఈ కూర్చున్నారు. బి అండ్ డీల మధ్య ఎఫ్ కూర్చున్నాడు. బి అండ్ డీల మధ్య ఎఫ్ కూర్చున్నారు. ఏలకు వెంటనే కుడివైపు డి కూర్చున్నాడు. సో ఇలాగా మనం దీన్ని అమరిక చేసుకోవాలి.
ఈ విధంగా మనం పొజిషన్స్ ని సెట్ చేసుకోవాలి. సో వీటిలో ఫస్ట్ ప్రశ్న ఏమని వస్తుంది అని అంటే, ఫస్ట్ మొట్టమొదట మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏమని వస్తుంది, ఏనకు వెంటనే ఏనకు కుడి వైపున రెండవ స్థానం ఎవరు? రెండవ స్థానం ఎవరు? ఏనకు కుడి వైపున రెండవ స్థానం ఎవరు? ఏ 1 2. ఏనకు రెండవ స్థానం, ఇది 1 అనుకుంటే ఇది 2. సో ఇది మనకి. సో నెక్స్ట్ ఏనకు ఎడమ వైపు మూడవ స్థానం ఎవరు? మూడవ స్థానం ఎవరు? 1 2 3. ఇది ఏనకు ఏకి మూడవ స్థానం, ఏ 1 2 3 మూడవ స్థానం. నెక్స్ట్ బీనకు అభిముఖంగా కూర్చున్నది ఎవరు? అభిముఖంగా కూర్చున్నది ఎవరు? అభిముఖంగా, ఫేస్ టు ఫేస్, అపోజిట్ డైరెక్షన్, ఏ. సో ఇలాంటి ప్రశ్నలు మనకి రావడానికి అవకాశం ఉంది. ద నెక్స్ట్ ప్రశ్న. ఓకే, మోడల్ నెంబర్ 3లో సెకండ్ ప్రాబ్లం సేమ్ మొదటి ప్రాబ్లం లాగే ఈ ప్రాబ్లం కూడా ఉంది. ఒకసారి మీకు సమయం ఇస్తున్నాను, ఆలోచన చేయండి. ఓకే, ABCDEF అను 6 మిత్రులు వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చున్నారు. వీరందరూ కేంద్రకం వైపు చూస్తూ ఉన్నారు. ఏ మరియు బిల మధ్య F కూర్చున్నాడు. ఏ మరియు సిల మధ్య E కూర్చున్నాడు. ఈయనకు వెంటనే కుడివైపు ఏ కూర్చున్నాడు. There are 6 friends sitting in a circular table. They are facing with respect to central. So A and B between F is sitting, and in between A and C E is sitting, and immediately right to the A of A is sitting. This is our given question. The solution is, మీరే చెప్పాలి, మాట్లాడండి. ఈయనకు వెంటనే కుడి వైపున ఏ కూర్చున్నాడు. ఈయనకు the immediately right to the A, the immediately right to the E is A is sitting. Okay, ఈయనకు వెంటనే కుడి వైపున ఏ కూర్చున్నాడు. ఏ మరియు సిల మధ్య ఈ కూర్చున్నాడు. మనకి లింక్ దొరికింది ఇక్కడ. సో ఫస్ట్ మనం ఇక్కడ టేబులర్ ఫామ్ చేసుకోండి. టేబులర్ అనేది మనం ఇట్లా చూసుకున్నట్లయితే, సో దీన్ని మనం ఇట్లా చూద్దాం. రైట్, 6 ABCD 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. రైట్. సో ఈయనకు వెంటనే కుడివైపు ఏ కూర్చున్నాడు. ఏ మరియు సిల మధ్య ఈ కూర్చున్నాడు అన్నాడు. అంటే ఈ అనేది మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఈకి ఎడమ కుడి. దిస్ ఈస్ ఇమీడియట్లీ లెఫ్ట్ టు ద ఈ, దిస్ ఈస్ ఇమీడియట్లీ రైట్ టు ది ఈ. సో ఈయనకు వెంటనే ద ఏ ఈ సిట్టింగ్ immediately right to the E. Okay, right? The A is sitting immediately right to the E. And now చూద్దాం. ఏ అండ్ సిల మధ్య ఈ కూర్చున్నాడు. ఏ అండ్ సిల మధ్య ఈ కూర్చున్నాడు. ఫినిష్. ఈ పాయింట్ వచ్చేసింది మనకి. ఏ మరియు సి, ద ఈ బిట్వీన్ ద ఈ ఈజ్ sitting between the A and C. Next, A and B ల మధ్య F కూర్చున్నాడు. A and
బిల మధ్య ఎఫ్ కూర్చున్నాడు. ఏ అండ్ బిల మధ్య ఎఫ్ కూర్చున్నాడు. ఏ మరియు బిల మధ్య ఎఫ్ కూర్చున్నాడు. ఇక మిగిలిపోయింది ఎవరు? డి. డిని ఇక్కడ పడాయి. సో రైట్, దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్లో మనకి డి గురించి ఎక్కడా చెప్పలేదు, కానీ వాడు మిగిలిపోయింది ఇది ఒకటే కదా, చూద్దాం. ఏ మరియు బిల మధ్య ఎఫ్ కూర్చున్నాడు. ఏ మరియు బిల మధ్య ద ఎఫ్ ఈ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. నెక్స్ట్ ద ఈ ఈజ్ సిట్టింగ్ ఏ అండ్ సి. ఈ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ సి. The A is sitting immediately right to the E. E is immediately right to the E is A. అయిపోయింది. సో ఈయనకు వెంటనే ఏ ఉంది, రెండింటి మధ్యలో ఈ ఉంది. నెక్స్ట్ ఏబిసి ఏబిల మధ్యలో ఇది ఉంది. ఇక మిగిలిపోయింది ఎవడు ఇచ్చినటువంటి వాటిల్లో డి. కాబట్టి మనం ఇక్కడ డి రాస్తున్నాం. రైట్. ప్రాబ్లం. బీనకు వెంటనే ఎడమ వైపు ఎవరు? ఎడమ వైపు ఎవరు? ఎవరు? బికి ఎడమ. ఇది బి అనుకుందాం అనుకో. బికి ఎడమ ఏమవుతుంది? ఇది అవుతుందా లేకపోతే ఇది అవుతుందా? వాళ్ళు సెంట్రల్ ఫేసింగ్ పెట్టారు. సెంట్రల్ అంటే ఈ డైరెక్షన్ లో చూస్తా ఉన్నారు. సెంట్రల్ పొజిషనింగ్, దే ఆర్ ఫేసింగ్ విత్ సెంట్రల్. కేంద్రకం, నేను మాట్లాడింది కాదమ్మా, కేంద్రకం వైపు చూస్తున్నారు. ఇచ్చినటువంటి ప్రాబ్లం వారందరూ కూడా సెంట్రల్ పాయింట్ ని చూస్తున్నారు. సో అలాంటప్పుడు బి అనేవాడు ఇలా ఉంటే, బికి ఇలా చూస్తున్నప్పుడు వీడికి ఎడమేమవుతుంది? ఇది అవుతుందా ఇది అవుతుందా? దిస్ ఈస్ ఎఫ్. బీనకు వెంటనే ఎడమ వైపు ఎవరు ఉన్నారు? ఎఫ్. నెక్స్ట్ ప్రాబ్లం. బీనకు వెంటనే కుడివైపు ఎవరు? కుడివైపు ఎవరు? బీనకు ఇట్లా ఇలా ఉన్నప్పుడు వాడు కుడి ఏదవుతుంది? డి అవుతుంది. డి. నెక్స్ట్ బీనకు డి ఎంత కోణంలో ఉన్నాడు? ఎంత కోణంలో ఉన్నాడు? ఎంత కోణంలో ఉన్నాడు? సో మనకు సర్క్యులర్ అనేది మొత్తం టోటల్గా 360 డిగ్రీస్ అనుకుంటే వీళ్ళంతా ఎవరు? ఇది ఒక 60 అనుకుందాం, ఇది ఒక 60 అనుకుందాం, ఇది ఒక 60 అనుకుందాం, దీనిలో ఒక 60 డిగ్రీస్ అనుకుందాం, ఇది ఒక 60 అనుకుందాం, ఇది ఒక 60 అనుకుందాం. సో బీనకు డి ఎంత కోణంలో ఉన్నాడు? 60 డిగ్రీలు. ఓకే, 6 6 36. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఫినిష్. బీనకు డి ఎంత కోణంలో ఉన్నాడు? ఈ విధంగా మనం ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో మోడల్ నెంబర్ 3లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూడడానికి చాలా పెద్దదిగా ఉంది, కానీ ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. ABCDEFGH అను 8 మంది మిత్రులు ఒక వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చున్నారు. వీరందరూ కేంద్రకం వైపు కూర్చున్నారు. వీటిలో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ అండ్ సిల మధ్య ఈ కూర్చున్నాడు. బీనకు కుడివైపున రెండవ వ్యక్తి సి. బీనకు కుడివైపున రెండవ వ్యక్తి సి. ఏనకు వెంటనే కుడివైపున ఎఫ్ కూర్చున్నాడు. ఏ అండ్ బిలు ఎదురెదురుగా కూర్చున్నారు. ఎఫ్ అను వ్యక్తి జిహెచ్ల పక్కన కూర్చునలేదు. 6th ప్రాబ్లం. బీనకు వెంటనే ఎడమ వైపు హెచ్ కూర్చున్నాడు.
ఇతడు జీనకు ఎదురుగా కూర్చున్నాడు. 7th బీనకు వెంటనే కుడివైపు డి కూర్చున్నాడు. There are 8 friends sitting in a circular table facing with the central. In that given first problem, E is sitting between A and C. Second one, the C is the second person right to the B. And third problem, the F is immediately right to the A. And fourth one, A and B is sitting face to face. And the F is not sitting beside G and H and near to G and H. Sixth one, the H is immediately left to the B, but he is facing with G. And say last given, D is immediately right to the B. So this is our given problem. First of all, we are drawing the circular table. All are facing with central. అందరూ కేంద్రకం వైపు చూస్తున్నారు. 8 మంది కూర్చున్నారు. అందరూ కూడా దేని వైపు చూస్తున్నారు? కేంద్రకం వైపు చూస్తున్నారు. రైట్, అందరూ కేంద్రకం వైపు చూస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ ఏమంటున్నాడు? ఏ అండ్ సిల మధ్య ఈ కూర్చున్నాడు అంటున్నాడు. ఏ అండ్ సిల మధ్య సి కూర్చున్నాడు. ఎటువైపు కూర్చున్నాడు? ఎడమ కుడి అనేది తెలియదు. బీనకు కుడివైపున రెండవ వ్యక్తి సి అంట. బీనకు కుడివైపున రెండవ వ్యక్తి సి. అప్పుడు ఏనకు వెంటనే కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు. ఏనకు వెంటనే కుడివైపున ఎఫ్ కూర్చున్నాడు. ఏ అండ్ బీలు ఎదురెదురుగా కూర్చున్నాడు. ఒకవేళ మనము ఇక్కడ ఏ బీనకు రెండవ వ్యక్తి సి కుడివైపున కూర్చున్నాడు అనుకుందాం. అది దొరకదు మనకి ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం. ఏ అండ్ బీలు ఎదురెదురుగా కూర్చున్నారు అనుకుందాం. ఇక్కడ ఏ తీసుకో. అజ్యూమ్ ఏ అండ్ బి ఈజ్ సిట్టింగ్ ఇన్ అపోజిట్, ఫేస్ టు ఫేస్. రైట్, కూర్చున్నారు. ఏనకు వెంటనే కుడివైపున ఎఫ్ కూర్చున్నాడు. ఏనకు వెంటనే ఈ వ్యక్తి ఇలా తిరిగి ఉన్నప్పుడు, ఈ విధంగా కూర్చున్నప్పుడు ఇతనికి కుడి ఏమవుతుంది? ఇది అవుతుంది. సో ఎఫ్ ఇది అయిపోయింది. ఏనకు వెంటనే కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు. ఏ అండ్ సిల మధ్య ఈ కూర్చున్నాడు అంట. ఏ అండ్ సిలు అంటే ఇక్కడ సి ఇక్కడ పెట్టి ఇక్కడ ఎఫ్ అంటే రాదు కదా. సో ఇక్కడ మనం సి అనుకుందాం. వీళ్ళిద్దరి మధ్యలో ఈ కూర్చున్నాడు అనుకుందాం. ఏ మరియు సిల మధ్య ఈ కూర్చున్నాడు. ఇప్పుడు బీనకు కుడివైపున రెండవ వ్యక్తి సి. బీనకు కుడివైపున రెండవ వ్యక్తి 1, 2 రెండవ వ్యక్తి సి. సరిపోయింది. బీనకు కుడివైపున రెండవ వ్యక్తి. ఫినిష్. సో ఏసీల మధ్య ఈ బీనకు కుడివైపున రెండవ వ్యక్తి సి. బీనకు కుడి ఇక్కడ నుంచి 1, 2
ఇమీడియట్లీ సెకండ్ పర్సన్ అంటే ఇక్కడ నుంచి వేసుకుంటాం. ఏలకు వెంటనే కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు, ఏలకు వెంటనే ఎఫ్ కూర్చున్నాడు, ఏబీలు ఎదురెదురుగా కూర్చున్నారు. సరిపోయింది ఇంతవరకు. ఎఫ్ అను వ్యక్తి జిహెచ్ను పక్కన కూర్చోనలేదు. సో వాళ్ళు ఏడబెట్టాలో మనకి తెలియదు, వదిలేసి. బీనకు వెంటనే ఎడమ వైపు హెచ్ కూర్చున్నాడు, ఎడమ వైపు హెచ్ కూర్చున్నాడంట. సో బీనకు వెంటనే ఎవరు కూర్చున్నాడు? బీనకు వెంటనే ఎడమ వైపు హెచ్ కూర్చున్నాడు. ఇది బి, బికి ఎడమ హెచ్ కూర్చున్నాడు. ఇతడు జీనకు ఎదురుగా కూర్చున్నాడంట. రైట్. అట్లా బీనకు వెంటనే కుడివైపు డి కూర్చున్నాడు. ఓకే, రైట్, బాగుంది. హెచ్ బీనకు వెంటనే ఎడమ వైపు హెచ్ కూర్చున్నాడు. ఇతడు జీనకు ఎదురుగా కూర్చున్నాడు, జీనకు ఎదురుగా కూర్చున్నాడు. ఓకే, రైట్. ఎఫ్ అను వ్యక్తి జిహెచ్లు పక్కన కూర్చోనలేదు. ఇంకా ఏడుంది మనకి ప్లేసు? ఎఫ్ అనేవాడు జీకి హెచ్కి లేదు, హెచ్ ఇక్కడ ఉంది, జి అనేవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు. సో ఎయిదర్ దిస్ ఈస్ ఓకే. ఎఫ్ అను వ్యక్తి జిహెచ్ల మధ్య పక్కన కూర్చోలేదు. ఇక మిగిలిపోయింది ఎవరు? ఏ బి సి డి ఈ ఎఫ్ జి. వచ్చేసారా అందరూ? 1 2 3 4 5 6 7 8. మరి ఇక్కడ ఎవరు కూర్చున్నట్లు? ఎవరు కూర్చున్నట్టు మనం చూసుకోవాలి. సో అజ్యూమ్ ఏ అండ్ సిల మధ్య ఈ కూర్చున్నాడు, ఏ అండ్ సిల మధ్య ఈ కూర్చున్నాడు. ఫస్ట్ ప్రాబ్లం. బీనకు కుడివైపున రెండవ వ్యక్తి సి, బీనకు కుడివైపున, ఇది కుడి కాబట్టి ఇది కుడి, ఇది కుడి, రెండవ వ్యక్తి సి. ఏనకు వెంటనే కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు, ఏనకు వెంటనే కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు. ఏబీలు ఎదురెదురుగా కూర్చున్నారు, ఏబీలు ఎదురెదురుగా కూర్చున్నారు. ఎఫ్ అను వ్యక్తి జిహెచ్ల పక్కన కూర్చోనలేదు. సో ఎఫ్కి జి కానీ హెచ్ కానీ పక్కన లేరు. బీనకు వెంటనే ఎడమ వైపు, బీనకు వెంటనే ఎడమ వైపు హెచ్ కూర్చున్నాడు. ఇతడు జీనకు ఎదురుగా కూర్చుని ఉన్నాడు, ఇతడు జీనకు ఎదురుగా కూర్చున్నాడు. బీనకు వెంటనే కుడివైపు డి కూర్చున్నాడు. వచ్చేసింది. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమని ఇస్తాడు? ఏకి హెచ్చునకు ఎదురు ఎవరు? ఈ మరియు జి. ఆన్సర్. సో నెక్స్ట్ వన్ ప్రశ్న ఏంటి? ఎఫ్ నకు ఎడమ వైపు నుండి 4వ స్థానం, 4th ప్లేస్, 1 2 3 4. ఎవరు? ఎడమ వైపు నుండి ఎఫ్ ఇలా ఉన్నాడు, ఇతనికి ఎడమేమవుతుంది? ఇది అవుతుంది. ఇట్లా వస్తే 1 2 3 4 డి. కుడి, ఇతనికి కుడి ఏమవుతుంది అంటే ఇటు తిరిగినప్పుడు చూసుకోవాలి. సెంటర్లో మనం చూసుకున్నట్లయితే ఈ పొజిషన్ చూసుకుంటే ఇది ఎడమ అవుతుంది, ఇది కుడి అవుతుంది. సో ఈ విధంగా మనకి ఆన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share.